టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాను వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైరా నియోజకవర్గం జన్నారం వద్ద నిమ్మవాగులో ఒక DCM వ్యాన్ కొట్టుకుపోయింది. వరంగల్ నుంచి వస్తుండగా నిమ్మవాగు ఉధృతిని వ్యాన్ డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు. అక్కడున్న వారు చెబుతున్నా ముందుకు వెళ్లి అందరూ చూస్తుండగానే వ్యాన్తో సహా కొట్టుకుపోయాడు. గల్లంతైన డ్రైవర్ కోసం NDRF సిబ్బంది గాలిస్తున్నారు. జన్నారం వాగు దగ్గర నుంచి మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం పల్లిపాడు నుంచి ఏనుకూరు వెళ్లే ఇక్కడ ప్రధాన రహదారి దగ్గర ఉన్నాం. ఇక్కడ వాగులు నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ లారీ ఇక్కడి నుంచి వెళ్తున్న DCM వ్యాన్ సంబంధించి అటు నుంచి అవతల వైపు నుంచి సంబంధించి వరంగల్ వైపు నుంచి వస్తుంది. ఇది ఏనుకూరు సంబంధించి రావాల్సి ఉంది. అయితే ఇదే క్రమంలో వాగు దాటే క్రమంలో అంచనా వేయలేకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో అది వాగులో గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ కూడా అందులో గల్లంతయ్యారు. ప్రస్తుతం ఇక్కడ NDRF సంబంధించి టీమ్స్ కూడా ఇక్కడికి రంగంలో దిగాయి. గల్లంతైన వ్యక్తిని కోసం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాగులో వ్యాను గల్లంతయ్యే సందర్భంలో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని గంటల ప్రాంతంలో వ్యాను సంబంధించి ముందుకెళ్ళి అసలు ఏం జరిగింది? 11 అవుతుందండి. 11 గంటల ప్రాంతంలో అటు నుంచి ఒక వెహికల్ వచ్చింది. అటు సైడ్ ఒక వ్యక్తి కూడా ఆపేండి అతన్ని, వెళ్ళొద్దు వాటర్ ఎక్కువ అవుతుంది అంటే వినిపించకుండా డైరెక్ట్ గా తీసుకొని వచ్చేసారు. వచ్చేసరికి అక్కడ పిల్లర్ తగిలింది. పిల్లర్ దగ్గర ఆగేసరికి మేము అప్పటికి ఆగలేసాము. ఆగండి, మీరు దిగండి, బయటకు రండి అంటే మా మాట వినిపించుకోవట్లేదు. డోర్ తీసి అటు సైడ్ దిగాలనుకుంటే అటు దిగమాకండి, వాగులు పోతారు, ఇటు సైడ్ రండి అని చెప్పేసి మేము బదిలాడినాం. చాలాసేపు అరిచాము. మా మాట పట్టుకోకుండా డైరెక్ట్ గా పిల్లర్ పగలటం వల్ల డైరెక్ట్ లానికి వెళ్ళిపోయింది. వెహికల్ వెళ్ళిపోయింది. అప్పటికి డోర్ కూడా క్లోజ్ చేసుకుంది. డోర్ తీవని అరిచా, డోర్ కూడా తీయకపోయాడు. తీయకుండా అట్లాగే కొట్టుకుని వెళ్ళిపోయింది వెహికల్. అంటే వరద ఫ్లోటింగ్ ఆ సమయంలో ఎట్లుంది? తక్కువ ఉంది ఫ్లోటింగ్ అప్పుడు, తర్వాత బాగా పెరిగింది. ఆ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడే మేము చెప్పాము. ఎంత బతిలాడగానే ఆయన మా మాట వినిపించుకోకుండా డైరెక్ట్ గా దిగి ఆవంతనే కొట్టుకుని వెళ్ళిపోయింది. జస్ట్ ఇంకొక దగ్గరకు వచ్చింది, ఇంకొక 2-3 మీటర్లు అయితే బయటకు వచ్చేటోడు. అతి లాస్ట్ లో అది స్కిడ్ అయ్యి పోవడం వల్ల బండి కొట్టుకొని పోవడం అనేది జరిగింది. పోలు తగలటం వల్ల. అంటే మొత్తం టోటల్ గా ఎంత సమయంలో జరిగింది? అది అంతా ఒక 20 నిమిషాలు జరిగింది. అప్పటికి ఏనుకూరు పోలీసు గానీ ఇటు పంచాయతీ సెక్రటరీస్ వీళ్ళంతా కూడా బోర్డింగ్ పెట్టి మొత్తం ప్రయాణికులను కూడా రాకుండా అటు ఇటు అప్రమత్తం చేసినప్పటికీ డ్రైవరు తొందరపాటు నిర్ణయం వల్ల జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. 2 రోజుల నుంచి మనం గత 2-3 రోజుల నుంచి తుఫానా ఉంది అంటున్నారు కానీ ఒక్క అధికారిని కూడా ఇక్కడ అప్రమత్తం చేయలే. ఆ ఏర్ ఇక్కడ ఈ ఏర్కి వచ్చిందంటే ఇంకో ఏర్ దాటి రావాలా. కనీసం అక్కడ ఆపి ఉన్నా కూడా ఆయనకి ఈ ప్రమాదం తప్పు ఉండేదే. కానీ మన తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంత నిర్లక్ష్యం ఏ గవర్నమెంట్ కూడా చేయట్లే. ఇది ఇప్పుడు కాదు, గత ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఇన్నిసార్లు కూడా ఇది ఫ్లోటింగ్ ఉన్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా దీన్ని పట్టించుకోవడం నాదుడు లేడు. ఆయన ఇక్కడ రావాలంటే అక్కడ ఒక ఇంకోటి ఉంది, అది ఇది వస్తుందంటే లాలా లక్ష్మణ తీగల బంజారు దగ్గర ఒక వాగు ఉందండి. అది ఇది వస్తుందంటే ఈ రూట్లలో మొత్తం ఎన్ని వాగులు ఉన్నాయి అసలు అవతలకి? ఇది ఫస్ట్ అది వస్తుంది, అది వచ్చిన తర్వాత ఇది వస్తుంది. అయినా కూడా దీన్ని అధికారులు కూడా దీన్ని మనకు 3 రోజులు తుఫానా ఉందంటున్నారు కానీ తీగల బంజారా అది. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన అధికార నాయకులు కూడా దీన్ని పట్టించుకోలే. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇలా ఒక ప్రాణం పోయింది. ఇక్కడ వాళ్ళు ముందు ఆపి ఉంటే ఆయన బతికుండేటోడే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మొత్తం తెలంగాణలో కూడా అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా అధికారులు అప్రమత్తమై మొత్తం ఎక్కడికక్కడ కూడా వాగులు ఉన్న చోట భారీ గేట్లు ప్రస్తుతం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, జన్నారం, వైరా నియోజకవర్గం. మోంతా తుఫాన్ ప్రభావంతో 135 రైళ్లను రద్దు చేశామని తెలిపారు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్. మరో 31 రైళ్లను దారి మళ్లించామన్నారు. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాతే రైళ్లను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు. భారీ వర్షానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ పైకి నీళ్లు వచ్చాయి అంటున్న దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాను ప్రభావంతో రైల్వే ట్రాకులపై కూడా నీళ్ళొచ్చాయి. దీంతో పలు రైళ్లని రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే PRO శ్రీధర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే ఎన్ని ట్రైన్స్ని రద్దు చేశారు?
ఓవరాల్గా నిన్నటి నుంచి జరుగుతున్న ఈ తుఫాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు 135 ట్రైన్స్ని ఫుల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఒక 30 పైగా ట్రైన్స్ని డైవర్ట్ చేయడము, కొద్దిపాటి ట్రైన్స్ని పార్షల్ క్యాన్సిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్నకల్లో ముఖ్యంగా స్టేషన్లో అక్కడ ట్రాక్స్ అన్నీ కూడా నీరు చేరి వాటర్ లెవెల్ అన్నది ట్రాక్ లెవెల్కి వచ్చేసింది. సో ఇది ట్రైన్ ఆపరేషన్స్కి సేఫ్ కాదు. కాబట్టి డోర్నకల్ స్టేషన్లో ఇరువైపులా అటువైపు ఇటువైపు కూడా ట్రైన్ మూవ్మెంట్ని కంప్లీట్గా ఆపివేయడం జరిగింది. దీనివల్ల అంటే మనకు డోర్నకల్ అనేది మేజర్ ట్రంక్ రూట్లో ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్. ఇటు కాజీపేట వైపు కావచ్చు, అలాగే ఫర్దర్గా సౌత్ విజయవాడ వైపు కావచ్చు, సౌత్ మద్రాస్ అండ్ ఢిల్లీ వీటిని కనెక్ట్ చేస్తున్న ట్రంక్ రూట్. సో ఇక్కడ ఈ అంతరాయం కలగడం వల్ల చాలా ట్రైన్స్ని అంటే క్యాన్సిల్ చేయడం లేదా దారి మళ్లింపు చేయడం జరిగింది. గోల్కొండ కావచ్చు, లేదంటే కృష్ణా ఎక్స్ప్రెస్ కావచ్చు, కోనార్క్ కావచ్చు. సో ఇవి ఆల్మోస్ట్ డోర్నకల్ లేదంటే డోర్నకల్ పక్క స్టేషన్ వరకు చేరుకున్నాయి. సో వీటిని ఏం చేశామంటే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దారి మళ్లింపు చేశాము. ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ ఉంది, నార్మల్గా అయితే విజయవాడ మీద నుంచి వెళ్ళాలి. సో అది మళ్ళీ డైవర్ట్ చేసేసి కాజీపేట మీదుగా రిటర్న్ సికింద్రాబాద్ వైపు తీసుకెళ్ళి ఆ రూట్లో తిరుపతి తీసుకెళ్తా ఉన్నాం. అలాగే కోనార్క్ ఎక్స్ప్రెస్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పగిడిపల్లి, నల్గొండ, గుంటూరు మీదుగా రిటర్న్ తీసుకెళ్తున్నాం. అలాగే విజయవాడ వైపు నుంచి వస్తున్న ట్రైన్స్ కూడా కొన్ని డోర్నకల్ వచ్చేవి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఖమ్మంలో ఆపేసి దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి విజయవాడ, గుంటూరు మీదుగా రిటర్న్ తీసుకొస్తున్నాం. సో ఇలా చాలా ట్రైన్స్ని దారి మళ్లింపు చేసి తీసుకొస్తున్నాము. కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ అక్కడే అంటే విజయవాడ టు డోర్నకల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే విజయవాడ టు భద్రాచలం, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం, వీళ్ళున్న మేజర్ ప్యాసింజర్ ట్రైన్స్ ఆ రూట్లో ఉన్నవి వాటిని ఫుల్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. మొత్తానికి ఇది ఎట్లా ఉన్నా రిజర్వేషన్ చేసుకున్నట్టు వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరం ఉన్నప్పటికీ మళ్ళీ ట్రైన్లు పునరుద్ధరించేందుకు మోంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది, ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఎన్ని గంటల వరకు ఉంటుంది, దాన్ని చూసేసి మళ్ళీ సమాచారం ఇస్తాం. ఇప్పటి వరకు ట్రైన్స్ని చాలా 130కి పైగా రైళ్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా కొన్ని రైళ్లను దారి మళ్లించాం. అంటే ప్రయాణికులకు భద్రత కోసం, అంతేకాకుండా ట్రాకుల్లో ఉన్నట్టు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేశామని చెప్తున్నారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్. కెమెరా రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.